వరంగల్లో కార్పొరేటర్ మురళి హత్య కలకలం రేపింది. పాత కక్షలలో ముసుగులు పెట్టుకుని ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఇంటికి వచ్చి అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. మురళి హత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరంగల్ 44వ డివిజన్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి దారుణ హత్యకు గురయ్యారు. కుమార్పల్లిలో మురళి ఇంట్లో ఉండగా గురువారం సాయంత్రం ప్రత్యర్థులు మట్టుబెట్టారు. 2 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 3 నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఒళ్లంతా గాయాలతో రక్తపు మడుగులో ఉన్న మురళిని హుటాహుటీనా కుటుంబ సభ్యులు మ్యాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. మురళి మృతి చెందడంతో అనుచరులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. తెరాస నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, రాజయ్య, ధర్మారెడ్డి ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మురళి చనిపోవడం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ప్రజల మనిషి అయిన మురళి, అనిశెట్టి మురళి ప్రజల కోసం పోరాటం చేశాడు, ప్రజా సమస్యల కోసం పోరాటం చేశాడు, ప్రజల కోసం చాలా త్యాగాలు చేశాడు. ఆయన ఇవాళ ప్రజలు 2 సార్లు కార్పొరేటర్గా గెలిపించిందంటే ప్రజల మద్దతు ఆయనకున్నది. పార్టీకి తెలుగుదేశం పార్టీలో కూడా టౌన్ ప్రెసిడెంట్గా, కార్పొరేటర్గా ఎన్నో పదవులు చేశాడు, రాష్ట్ర కమిటీలో కూడా చేశాడు. టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా యాక్టివ్గా రోల్ ఉండి కార్పొరేటర్గా గెలవటం కూడా చాలా అది ప్రజల మద్దతుతోటే. 25 ఏళ్లుగా రగులుతున్న పగను మరిచిపోక బదులు తీర్చుకునేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్య జరిగింది. 1992లో కాంగ్రెస్ నాయకుడు జెన్నీ అలియాస్ జనార్దన్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో మురళితో పాటు మరో 6 నిందితులు. 25 ఏళ్లు వేచి చూసిన ప్రత్యర్థి విక్రమ్ అదును చూసి అనుచరులతో కలిసి మురళిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం 3 నిందితులు విక్రమ్, వరుణ్, చిరంజీవి హన్మకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పంచనామా కోసం మురళి మృతదేహాన్ని ఎంజీహెచ్కు తరలించారు.